వాటికి వీటికి భయపడిపోయి ఆలస్యం అయ్యి ఎటు తిరిగి సమాజం ఓరుకోదు కాబట్టి అప్పుడు ఆలస్యంగా సంబంధాలు వెతకడం, ఇంకెక్కువ ఇబ్బందులు పడటం ఈ రోజుల్లో యంగ్స్టర్స్ ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితి. అయితే చుట్టూ చెడు వివాహాలు కొన్ని చూస్తున్నారు, మంచి వివాహాలు కూడా ఉన్నాయి. మన ప్రమాణాలు మనుషులు కాదు, మన ప్రమాణం వాక్యం, దేవుడు ఏమన్నాడు అన్నది మనం ప్రమాణంగా తీసుకుంటే మంచిది. దేవుడు కూడా వివాహం చేసుకోవాలని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా బహుశా 1000 మందిలో ఒకరిద్దరు ఉంటారేమో. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ మధ్యలోనే ఒక సోదరుడు కూడా నాతో ఇలా అన్నాడు, ఇంకేముందిలే ఆలస్యం అయిపోయిందన్న, ఇట్స్ బెటర్ ఇంకెందుకు మ్యారేజ్, ఇలా సింగిల్ గా ఉంటే సరిపోద్ది అంటే, ఏదో దేవుని పరిచర్య ఇట్లా కొనసాగుతా ఉంటే, బ్రదర్ ప్రభు ఆ పని కొరకు మిమ్మల్ని పిలిచుంటే ఎక్సలెంట్. లేదంటే మీరు పెళ్లి లేకపోయినా మీరు అనవసరంగా శోధించబడుతూ ఉంటారు కాబట్టి యూ బెటర్ కన్సిడర్ మ్యారేజ్ అని తనని ప్రోత్సహించడం జరిగింది. డు నాట్ బి డిస్కరేజ్డ్. దేవుని వాక్యం వైపు చూడండి, దేవుని సహాయాన్ని వెతకండి. మీ కుటుంబం బహుశా అలాంటి వారికి ఆదర్శంగా దేవుడు మార్చే అవకాశం ఉంది.